నమస్తే. గాంధీ భవన్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కీలక నేతల ఆధ్వర్యంలో ఎంపీ ఎలక్షన్లో ఎట్లా ముందుకెళ్లాలన్న అంశంపైన భేటీ జరుగుతూ ఉంది. నేను ఇక్కడ గాంధీ భవన్ రాగానే నాతో పాటు తెలంగాణ ఉద్యమకారులు పున్నా కైలాష్ నేత గారు కలిసినారు. 2014 కంటే ముందు రాష్ట్రం సహకారం కోసం కొట్లాడారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్లను గెలిపించుకోనికి 2018లో ఆ తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా టికెట్ రాకుండా కానీ అభ్యర్థుల గెలుపు కోసం కీలక పాత్ర పోషించారు. గాంధీ భవన్ దగ్గర నాకు కల్పించారు కాబట్టి పార్టీ ఏమైనా ఇవ్వబోతా ఉందా, లేకపోతే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉండే కేసీఆర్ ఉద్యమకారాన్ని పక్క జరిపిండు, ఉద్యమ ద్రోవులని దగ్గర తీసుకొని చెప్పి ఇదే ప్రతిపక్ష పార్టీలో ఆనాడు ఉంటూ ఉండే. మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఏమైనా అవకాశం కల్పించబోతా ఉందా? ఎట్లా ముందుకెళ్ళబోతా ఉన్నారు మాట్లాడదాం. అన్న నమస్తే. హాయ్ అండి, కాలేజీ టీవీకి నమస్కారం. సంతోషంగా ఉన్నారా? అధికారంలోకి వచ్చే సంతోషంలో ఉన్నారా, లేకపోతే వచ్చిన అధికార పార్టీలో పదవి లేదన్న బాధలు ఏమైనా ఉందా? లేదు బ్రదర్, మాకు ఒక ఫ్యూడలిస్ట్ పోయిండు. ఒక ప్రజాస్వామ్య పాలనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రజలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు లేదా మీలాంటి పాత్రికేయులు సమాజ నిర్మాణం ఏమైతే కోరుకున్నారో ఆ కళను నెరవేరేటువంటి రోజు మన వచ్చిందని మేము భావిస్తాం. ఎందుకంటే ఏ పోరాటంతో, ఏ త్యాగంతో, ఏ రక్త తర్పణంతో అయితే తెలంగాణ వచ్చిందో ఆ ఆశయాలకు భిన్నంగా కేసీఆర్ యొక్క కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ ఒక స్వతంత్రం వచ్చినట్టుగా సంతోషపడుతున్నా. కాబట్టి ఈ తెలంగాణ నిర్మాణం నా బాధ్యతను భావిస్తున్నా. నా బిడ్డల త్యాగం ఉంది, నా తమ్ముళ్ళ త్యాగం ఉంది, నా అణగారిన వర్గాల యొక్క రక్తతరంలో ఈ తెలంగాణ మొత్తం కూడా అంటే ఆ తొలి దశ నుంచి మలి దశ వరకు జరిగినటువంటి పోరాటంలో అనేక మంది అసలు బాధ్యులు. వాళ్ళకంటే మేము గొప్పలం కాదు. లేదా మన జరిగినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఉద్యమకారుల పేరుతోటి చనిపోయినటువంటి వాళ్ళకంటే మేము గొప్పలం కావు. వాళ్ళ జీవితాలు పోయినాయి. కొంతమంది జీతాలు పోయి ఉండొచ్చు, కానీ జీవితాలు పోయిన వాళ్ళకంటే గొప్పలు ఈ ప్రపంచంలో ఎవరు కారు. కాబట్టి వారు ఏం ఆశించారో నిధులు, నీళ్లు, నియామకాలే కాదు, ఆత్మగౌరవం ఉండాలి. అణగారిన జాతుల యొక్క రాజ్యాధికారంలో భాగస్వామ్యం, వాళ్ళ యొక్క అభివృద్ధి జరగాలి. దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు లేదా అగ్రకులంలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు, వీళ్ళ అభివృద్ధి జరగాలని వాళ్ళు ఆ రోజు కలలు కన్నటువంటి తెలంగాణ సాఫల్యం కాబోతున్నటువంటి ఆనందంలో ఈరోజు కాళోజీ టీవీ యొక్క పాత్రను కూడా మేము మర్చిపోలేం. ఎందుకంటే కాళోజీ టీవీ ఆ రోజు ప్రజా గొంతుకలను ఏకం చేసింది. కాళోజీ టీవీ విద్యార్థుల పక్షం నిలబడ్డది, దళితుల పక్షం నిలబడ్డది. కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదనని ముందుకు తీసుకుపోవడంలో ఆ రోజు కాళోజీ టీవీ యొక్క పాత్రని, కాళోజీ యొక్క ఆకాంక్షలు అంటే ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే తరలి బొంద పెడతాం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం వరకు అనేటువంటి కాళోజీ నినాదాన్ని ఏదైతే మీరు ఆ ఆకాంక్షలను తీసుకుపోయారో ఈ తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఇది కూడా కృషి చేసిందని కూడా నేను భావిస్తా ఉన్నా. మనం పదే మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఉద్యమకారులకు అన్యాయం చేసిందని చెప్పి మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మీలాంటి ఉద్యమకారులందరినీ కాంగ్రెస్ పార్టీ పక్క పెట్టింది. మొత్తానికి అధికారంలోకి వచ్చారు. మీలాంటి వాళ్ళని గౌరవించుకునే ఆలోచనలో మీ హైకమాండ్ ఉందా, లేకపోతే మళ్ళీ మీరు పదవుల కోసం తెలంగాణ రాష్ట్రం సహకారం కోసం ఈ తరహాలో అయితే కొట్లాడినాము, మళ్ళీ మీ పదవుల కోసం మీరు అందరూ కలిసి కొట్టాల్సిన అవసరం ఉందా? అటువంటి అవకాశం మీకు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక పారదర్శకతతోటి, దూరదృష్టితోటి తెలంగాణ వాదుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం, ఉద్యమకారులు, విద్యార్థులు, కవులు, కళాకారులు ఎవరైతే తెలంగాణ గొంతుకలుగా పనిచేసిండ్రో ఆ రోజు ఉద్యమంలో కావచ్చు, మొన్న జరిగినటువంటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో. కాబట్టి అటువంటి వాతావరణాన్ని ఈనాడు నిర్మాణం చేయడానికి సంపూర్ణమైనటువంటి ఈ తెలంగాణ నిర్మాణం ప్రజాస్వామిక తెలంగాణ, అందుకోసమే ఆ ఉన్నటువంటి ఏదైతే ప్రగతి భవన్ పేరు పెట్టిండ్రో దాన్ని కూలదోసి కంచెలు దూసి ఒక ప్రజాభవన్ పెట్టి అందులో డిప్యూటీ సీఎం గారు ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల యొక్క కోరికలు, కన్నీళ్లు, ఇబ్బందులు, నిరుద్యోగుల ఆకాంక్షల్ని తీసుకుపోవడానికి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణ తెలంగాణ రాబోతూ ఉంది. నిరుద్యోగుల ఆకాంక్షలు ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు, అదేవిధంగా పాత్రికేయుల యొక్క సమస్యలు, అణగారిన జాతులు ఏ గౌరవంతోనైతే బతకాలనో మా స్వరాష్ట్రం మాది అనేటువంటి విధానంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ తప్పకుండా విజయం సాధిస్తాం. 2028 ఎన్నికల్లో కూడా, రేపు పార్లమెంట్ ఎన్నికలే కాదు, మా దృక్పథం మరోచే ఎన్నికల్లో కూడా ఈ ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని మేము కల్పించుకోబోతాం. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు కదా, ఏమైనా భరోసా, హామీ ఏమైనా లభించిందా? వారు గెలవడే మాకు ఒక భరోసా. వారే మా ఆత్మగౌరవాన్ని కానీ మా రాజకీయ భవిష్యత్తును కానీ తప్పకుండా ఇస్తారన్న విశ్వాసాన్ని వారు మాకు వ్యక్తపరిచారు. సరే, పదవి ఏది అనేది కాదు, అదొక బాధ్యత. ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే పదవులు రాగానే ఇళ్లలో కూర్చోవటం కాదు. ఏ ప్రజలైతే ఆశించారో ఆ ఆశయాన్ని ముందు తీసుకుపోవడానికి నా వంతు బాధ్యత చేస్తా. ఒక బలహీన వర్గాల బిడ్డగా ఆనాడు తెలంగాణ ఈ గత 10 సంవత్సరాల కాంగ్రెస్ జెండాను మోసిన, గతం కూడా మాది కాంగ్రెస్ ఫ్యామిలీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా
తప్పకుండా విజయం సాధిస్తాం. తెలంగాణలో 17 సీట్లలో 15 సీట్లు విజయం సాధించి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు గౌరవప్రదమైనటువంటి ఈ తెలంగాణ ఎన్నికలు ఉండబోతున్నాయని ఆశాభావంతో నేను. మీలాంటి వాళ్ళు పదవి అడగడం తప్పు కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఉద్యోగంలో లాఠీ దెబ్బలు జైలు జీవితాలు గడిపారు కాబట్టి. సో నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ మీరు అడగ ముందుకు ఏదన్నా పదవి ఇచ్చి గౌరవించుకుంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఏ ఆలోచన ఉంది మీకు? నామినేటెడ్ పదవా లేకపోతే ఎంపీ బరిలో ఉందామన్న ఆలోచన ఏమైనా ఉందా? వారు ఏది ఇచ్చినా సిద్ధంగా ఉన్నాం. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్నట్టు ఆలోచన ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా మా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు భువనగిరి పార్లమెంట్గా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి నాయకత్వంలో అవకాశం ఇస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. లేదు మాకు అవకాశం లేదు, మరొకరికి ఇచ్చిన పోటీ చేసినటువంటి వాళ్ళని కూడా జెండాని మీద వేసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా, లేదా మరొక అవకాశం ఇచ్చినా, లేదా ఇవ్వకపోయినా, ఎన్నికల్లో అవకాశం ఇవ్వకపోయినా, నామినేట్లో అవకాశం ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే టికెట్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారన్నా? ఎవరికో సరే ఆయన అటు ఇటు వచ్చినా కానీ ఆయన టికెట్ ఇవ్వడంలో ఆయన గెలుపులో మీకు రోల్ ఉన్నది. సో ఇప్పుడు కూడా మీరు టికెట్ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంప్రమైజ్ అవుతా అంటే మీ ఆత్మగౌరవంతో పాటు ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టు అవుతుంది. దీంట్లో ఒకటి బ్రదర్, ఒక పదవి ఉండడమే నేను ఏదో పెద్ద సాధించిందని అనుకోవటం లేదు. ప్రజలకు సేవ చేయడానికి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సరిపోతాడు. ఎందుకంటే గతంలో మంత్రులు కూడా ఏం పని చేయలే, ఉప ముఖ్యమంత్రులు పని చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త కూడా ఏదైనా అవసరం ఉంటే మరి బాధల్ని కష్టాలని కన్నీ తీర్చడానికి అర్హత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్తకు మించింది లేదు. అవకాశం ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా ఇట్లనే ఉంటాం తప్ప మేము పదవుల కోసమో మరో దానికోసమో పార్టీలు మారేది లేదు, మరో జెండా ఎత్తుకునేది లేదు. కంఠంలో ఊపిరినంత వరకు, నా చివరి రక్తం ఉన్నంత వరకు గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ జెండానే తీసుకుపోతాం. ఈ కాంగ్రెస్ పార్టీతోనే మా మమేకమవుతాం. మా అంతిమ యాత్ర కూడా కాంగ్రెస్తోనే కొనసాగుతాం. సో దేనికి ఇప్పుడు ఈ విశ్వాస స్థాయి సమావేశం ఏ అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది? రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాలు, గతంలో ఎవరెవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద చర్చలు జరుగుతాయి అనేటువంటి విశ్వాసం ఉంది. పదవులు అనేవి సరే ఎవరికి వచ్చినా ఎవరికి రాకపోయినా తప్పకుండా కష్టపడే వాళ్ళకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా వస్తున్నాయి. ఎన్ని సీట్లు టార్గెట్ ఎంపీ ఎలక్షన్ల మీద? 15 సీట్లు తెచ్చుకుంటాం. సో ప్రజల దగ్గర ఓటు అనే ఆయుధం ఉంది కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు, అధికారంలోకి మీరు వచ్చినారు. సో నీ ప్రజలు ఇంకో కోరిక ఏంటంటే, సో ఏ కల్వకుంట్ల కుటుంబం అయితే ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది పెట్టిందో, మీరే అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళు అన్నారు ఏటీఎం అని వాళ్ళు అన్నారు. సో చర్యలు ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? అక్కడ కిషన్ రెడ్డి రెడీగా ఉన్నాడు, మీరు ఆదేశాలు జారీ చేసి సిబిఐని తెలంగాణ మీద ఉసుగోలు పనికి వాళ్ళు రెడీగా ఉన్నారట. మీ పార్టీ సిద్ధంగా ఉందా? కిషన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. అధికారంలో ఉండి 9 సంవత్సరాలు అంటగాగి కాళేశ్వరంలో అవినీతి జరుగుతున్నా, లేకపోతే మిషన్ భగీరథలో జరుగుతున్నా, తర్వాత మియాపూర్ భూముల కుంభకోణం, ధరణిలో కుంభకోణం, లక్షల కోట్లు దోచుకుంటున్నారని గగ్గోలు పెట్టినాం. కాంగ్రెస్ పార్టీగా, ప్రజాస్వామ్యవాదులుగా, తెలంగాణను తెచ్చినటువంటి విద్యార్థి నాయకులుగా ఏ రోజు కూడా స్పందించలే. ఇవాళ తెలంగాణ కర్ర కాల్చి వాత పెట్టారు భారతీయ జనతా పార్టీ. మళ్ళీ తిరిగి మేము ఏదో తెలంగాణ కోసం ప్రజల కోసం చేస్తున్నా అంటున్నారు. లిక్కర్ కుంభకోణంలో కవిత కీరితే దిక్కు లేదు, ఆమెను ఇడిపించిందే నువ్వు కదా, మధ్యపడుతున్నది నువ్వే. కాళేశ్వరంలో కుంభకోణం చేసిరని సిబిఐకి ఇస్తే ఇంతవరకు దర్యాప్తు చేయలేదు, అతి గతి లేదు. కాబట్టి తోడు దొంగల యొక్క పార్టీ బీఆర్ఎస్, బీజేపీ. భారతీయ జనతా పార్టీని బొందబెట్టిరు, బీఆర్ఎస్ను బొందబెట్టిరు. పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణంగా బొందబెడతారు. ఇటువంటి అబద్ధాల కోరైనటువంటి కిషన్ రెడ్డికి నైతిక అర్హత లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి. నీకు చిత్తశుద్ధి ఉంటే లిక్కర్ కుంభకోణం జరిగింది, ఈడీ దర్యాప్తు అన్నావు, ఇంటికి వచ్చినావు, సెల్ ఫోన్ బలగొట్టడం లీక్ ఇచ్చినావు, చివరికి ఏం చేసినావు? గాడిద పండ్లు దొరికినావా కిషన్ రెడ్డి? ఒక చదువుకున్నటువంటి వ్యక్తి నువ్వు, సమాజం కోసం పనిచేసిన అంటున్నావు, ఇన్నిసార్లు గెలిచినావు, వాస్తవంగా ప్రజల నుంచి నీకు మద్దతు ఉంది. కానీ ఇవాళ నువ్వు బీఆర్ఎస్ యొక్క తొత్తుగా మారినావు, బీఆర్ఎస్ యొక్క ఏజెంటు నువ్వు. మాకు అర్థమైపోయింది. బండి సంజయ్ని తొలగించిన రోజే మాకు అర్థమైంది భారతీయ జనతా పార్టీని బొందబెట్టుకున్నారు వాళ్ళే. కాబట్టి కిషన్ రెడ్డి యొక్క మాటలని ఏమంటారు, దయ్యం వచ్చి వేదం ఒలించినట్టు ఎవరు నమ్మరు. ఇటువంటి తప్పుడు వాగ్దానం. రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందంట అవును కిషన్ రెడ్డి. మరి ప్రజలు మాకు ఓటు ఎందుకు ఇస్తారు? ఒప్పందమే ఉంటే మిమ్మల్ని బొందబెట్టారు కదా. గెలిచిన తర్వాత అన్ని పిచ్చి మాటలండి. మెంటల్ క్రాక్ ఎర్రగడ్డ హాస్పిటల్ చేరాలి. ఎందుకంటే వచ్చి 25 రోజులు అయింది. ఎన్ని రోజులు అయింది? 7వ తారీఖు డిసెంబర్. ఇవాళ జనవరి ఎన్నో తారీఖు అవుతుందండి? 3వ తారీఖు. ఒకసారి మనం ఆలోచించాలి. ప్రజాపాలన సెక్రటరీ పోయింది ఇప్పుడే. అధికారులు ఎక్కడున్నారు, ఎవరెవరు ఎక్కడున్నారు, ఆదాయాలు ఏంటి, వనరులు ఏంటి, అప్పులేంటి, నష్టాలేంటి, వీటి మీద ఆలోచన చేస్తున్నాం తప్ప ఈ కేసీఆర్ తోటి ఇంకోటి కాదు. నిన్ను బొందబెట్టే మాకు ఇచ్చినప్పుడు ప్రజలు మమ్మల్ని మంచిగా పని చేయమంటారు. నీతో కయ్యాన్ని కాలు దూమంటలేరు. నువ్వేం చేసినావంటే గిచ్చి కయ్యం పెట్టుకుంటే 4 ఓట్లు వస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచిస్తారు. ప్రజలు కూడా మళ్ళీ తప్పకుండా మ్యాండేటరీ ఇస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ, బీజేపీ వేరు కాదు, ఒక చెట్టుకున్న 2 కొమ్మలు. కాబట్టి ఈ రెండుని ఎవరు నమ్మరు. తెలంగాణలో 15 సీట్లతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ యొక్క ఏదైతే విజన్ ఉందో న్యాయ యాత్ర రేపు విజయవంతం
విజయవంతం కాబోతుంది. గతంలో భారత్ జోడో యాత్ర ఉందో ఈ దేశాన్ని ఏకం చేసినాం. తప్పకుండా ఈ దేశంలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల యొక్క సమాజాన్ని ప్రజాస్వామిక వాతావరణాన్ని ఈ భారతదేశంలో నిర్మాణం చేసి పేదలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఇటు వచ్చే అవకాశం ఉంది ఏమన్నా? ఎందుకంటే 2018లో మీ పార్టీ నుంచి 12 మందిని ఆఫీషియల్గా తీసుకుంటే ఆయన అలాంటి ప్రయత్నం మీరు ఏమైనా చేస్తారా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము డోర్లు తీస్తే వస్తానికి సిద్ధం ఉండరు. కానీ అటువంటి దానికి మేము వ్యతిరేకం. 100% ప్రజాస్వామ్యంగా మాకు 65 సీట్లు ఇచ్చారు, దాంతో నడుపుతాం. మీ కుట్రలు కుతంత్రాన్ని ప్రజల ముందు పెడతాం. ఒకవేళ అట్లా చేస్తే సీరియస్ ఇంత కడతారు. వీళ్ళని తీసుకుపోయి ఊళ్ళల్లో కచేరీ కాడ కడతారు. ఎమ్మెల్యేలు అట్లా అటువంటి పని మా ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీతో ఏమైనా చేస్తే. కాబట్టి మేము ప్రజాస్వామ్యం పద్ధతిలో పోతాము. మాకు వేరే మార్గాలు లేవు. ఒకటే మార్గం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. 100% ప్రజల మార్కులు సాధించి ఈ ప్రజాస్వామ్య సంక్షేమ పచ్చదనంతో కూడిన నిరుద్యోగుల యొక్క ఆకలి తీర్చే తెలంగాణగా మేము రూపుదిద్దిస్తాం. సో చివరి ఒక మాట చెప్తా ఉన్నా, ఒక ఉద్యమకారుడి ఛానల్గా. సో మీ పదవి విషయంలో ఈసారి 80% కాంప్రమైజ్ కావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక ఉద్యమకారుడిగా. నేను ఒక మాట చెప్తా ఉన్నా, 100% నాకు ఎలిజిబుల్ ఉంది. నా త్యాగం, నా రక్తం, నా బొట్టు, నా శ్వాస అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి దారపోసిన. ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయించాలి. కానీ పదవి కోసం మీ ముఖ్యమంత్రి కూడా కష్టపడ్డోళ్ళకే ఇస్తాడంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నా కష్టాన్ని, నా త్యాగాన్ని, నా పోరాటాన్ని, నా తెలివిని, నా యొక్క జ్ఞానాన్ని కాంగ్రెస్ పార్టీకి ఉపయోగిస్తే తప్పకుండా నేను సమాజం కోసం పనిచేస్తా అంటున్నా. సమాజంలో అణగారిన జాతులు, కార్మికులు, కర్షకులు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, దళితులు ఉన్నారో, విధి వంచితులు ఉన్నారో, ఆకలితో బాధపడే వాళ్ళు, కూలి చేసుకునే జనం కోసం పనిచేసే బిడ్డ నేను. నాకు అవకాశం ఇస్తే ముందుకు పోతా. మరి నాకు అవకాశం ఏమైనా అడిగినా ఇక్కడ తప్పకుండా నెరవేరుస్తారని ఆశాభావంతో ఉన్నా, నిరాశతో లేను. మీరు అన్నట్టుగా ఇఫ్ ఇవ్వలేదు అని అన్నారు అనుకో, మీరు ఇఫ్ ఆర్ బట్లు మీరు పెడితే దానికి నేను చేయగలిగేది ఏంటి? వారు నాతోని పార్టీకి అవసరం ఉందంటే తీసుకుంటారు, లేకపోతే కాలక్రమంలో నేను కలిసిపోతా. ఏముంటుంది? మీ రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ ఉందా? ఆనాడు చెప్పిండు తప్పకుండా ఇస్తా అనేటువంటి నమ్మకం ఉంది. వారు కూడా ఇస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంత్రికి అర్హత కోసం వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతాం. 100% నాకు జిల్లా నాయకత్వం మొత్తం మద్దతు ఉన్నది. తప్పకుండా ఏదైనా ఒక పదవిలో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని నేను చేయబోతున్నా. కాళోజీ టీవీకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేతతోటి స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో గతంలో కేసీఆర్ ఉద్యమకారులందరికీ మోసం చేసింది కాబట్టి ఈసారి ఉద్యమకారులని గౌరవించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. సో ఆ దిశగా వీళ్ళు అడుగులు ఉంటాయా ఉండయా చూడాల్సిన అవసరం ఉన్నది. చూస్తున్నాండి కాళోజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.